బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరిలో దారుణ హత్య చోటు చేసుకుంది. అయితే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య. భర్త బైక్ పైన వెళ్తున్న టైంలో కారుతో గుద్ది దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయించింది ఒక భార్య. అయితే బైక్ పైన వెళ్తున్న టైంలో ఒక కారును అద్దెకు తీసుకుంది. అయితే ఆ కారుతో భర్త బైక్ పైన వెళ్తున్న టైంలో కారుతో గుద్దింది. ఆ తర్వాత దాన్ని కాస్త యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సో దీనికి సంబంధించిన విజువల్ కూడా, ఆ కారుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో విస్తుపోయి నిజాలు బయటకు వచ్చాయి. తానే హత్య చేయించానని చెప్పి కూడా పోలీసుల ముందర భార్య ఒప్పుకుంది. అయితే నిందితురాలతో సహా హంతకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంప్లీట్గా ఒక సినిమా తరహాలో, కంప్లీట్గా ఒక క్రిమినల్ మైండ్ సెట్తో ఆలోచించిన ఒక భార్య తన ప్రియుడితో కలిసి ఉండాలని చెప్పి ఏకంగా తన భర్తను హత్య చేయించింది. అయితే ముందు ఇదొక యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, విచారించిన తర్వాత, డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత భార్యను కూడా విచారించారు. అయితే విచారణలో భార్య తనే తన భర్తను హత్య చేసినట్లు కూడా పోలీసుల ముందర ఒప్పుకుంది. సో దీంతో వాస్తవుల స్వామి భార్యను, అదేవిధంగా కొంతమంది నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన తన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే స్వామి బైక్ పైన వెళ్తుంటే కారుతో ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. సో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి స్వామిగా గుర్తించారు. అయితే కారుతో స్వామి బైకును ఢీకొట్టి చంపించినట్లుగా నిర్ధారించుకున్నారు పోలీసులు. స్వామి మృతిపై విచారణ చేపట్టగా కొన్ని విస్తుపోయే నిజాలు కూడా బయటపడ్డాయి. మొదట యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసిన తర్వాత హత్య కేసుగా మార్చారు పోలీసులు. కారుని రెంట్ తీసుకొని స్వామిని చంపినట్టు గుర్తించారు పోలీసులు. అయితే స్వామి భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ హత్య ఉదంతమంతా కూడా బయటపడింది. సో దీంతో స్వామి భార్యతో పాటు బామర్ది, అదేవిధంగా సుపారీ కిల్లర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, మరొక దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా చంపించింది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రమేష్? యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. స్విఫ్ట్ కారు వెనుకల ఫాలో అవుతూ కూడా బైక్ పై వెళ్తున్నటువంటి స్వామిని చెప్పడం జరిగింది. మొదటగా అంతా కూడా ఇది యాక్సిడెంట్ లో భాగంగా ఈ విధంగా కారు ఢీకొని చనిపోయిందని అనుకున్నారు. కానీ స్వామి బాబాయికి అనుమానం వచ్చి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల విచారణలో ఇది వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం, ఇది రోడ్డు ప్రమాదం కాదు, వారితో ఢీకొట్టి కూడా చంపినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈమె గత కొంతకాలంగా మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అందుకే అడ్డుగా ఉన్నటువంటి భర్తను హంతమొందించాలని భావించి ఈ విధంగా మళ్ళీ తమ్మునితోటే కలిసి, బావమర్దితో కలిసి, స్వామి బావమర్ది కూడా ఈ దాంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే తను స్వామి ఉన్నాడో, భర్త స్వామి, అతను ట్రాక్టర్ షాప్ లో మేనేజర్ గా, ట్రాక్టర్ షోరూమ్ లో మేనేజర్ గా పనిచేస్తారు. అతను డ్యూటీ ముగించుకొని స్నేహితులతో కలిసి కూడా బైక్ పై వెళ్తుండగా, ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వీరబాబుతో కలిసి వెళ్తుండగా కారు ఒక్కసారిగా వెనకాల నుంచి వచ్చి ఢీకొని కింద పడిపోవడం జరిగింది. అయితే ఆ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వీరబాబుకు చికిత్స పొందుతూ అతను ఆసుపత్రిలో ఉన్నారు. కానీ ఈ స్వామి మాత్రం అక్కడ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. పోలీసులు మొదటగా దీన్ని రోడ్డు ప్రమాదం కిందనే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. తర్వాత వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా భార్యే హత్య చేసినట్లు కూడా తెలపడం జరిగింది. వివాహేతర సంబంధమే, భర్త అడ్డుని తొలగించుకునేందుకే ఈ విధంగా ఆ సుపారీ గ్యాంగ్ తో కలిసి కూడా ఆ కారు చూస్తున్నటువంటి స్విఫ్ట్ కారు కూడా అద్దెకు తీసుకున్నటువంటి కారు, ఆ కారులో ఉన్నటువంటి వీరిని స్పాట్ లోనే ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. భార్య స్వాతిని, అదేవిధంగా అమ్మర్దిని, ఆ సుపారీ గ్యాంగ్ ని కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు ఊహించినటువంటి ఘటన ఎవరు కూడా అనుకోలేదు. ఎందుకంటే వీరికి పెళ్ళయింది, 2 కుమార్తెలు ఉన్నారు, కుమారుడు ఉన్నారు. మొత్తం ఈ విధంగా
భర్తనే ఈ విధంగా హత్య చేయడం అనేది మనం ఒక సినీ పక్కిలో జరిగినట్టు కూడా చూస్తున్నాం. అతను బైక్ పై ఆ ఇంటికి వెళ్తుండడం, ఫ్రెండ్ తో కలిసి బైక్ పై ఇంటికి వెళ్తుండగా భార్య ఈ విధంగా ఆ కార్ ని తీసుకొని వచ్చి కార్ తో ఆ గుద్ది చంపడం అనేది మనం ఎక్కువగా సినిమాల్లో బయట చూస్తున్నాం. కానీ మొత్తం ఇది యాదాద్రి జిల్లాలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుని చెప్పొచ్చు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆ భార్య, అదేవిధంగా బామ్మర్ది కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామంలో కూడా అంతా అమ్ముకున్నాయి. ఎందుకంటే భార్య ఈ విధంగా చేయించడం అనేది ముందుగా చూసినట్లయితే అందరూ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని కూడా అంతా అనుకున్నారు. కానీ ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా నిబ్బరపోతున్నారు. ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా ఏ విధంగా ఆలోచించింది భర్తని అంతమొందించాలని ఒక సుపారీ గ్యాంగుతో కారు తీసుకొని వెళ్తూ బైక్ పై వెళ్తున్నటువంటి భర్తని ఆ విధంగా గుద్ది చంపడం అనేది ఇంత దారుణంగా ఉంటుందని కూడా అంత గ్రామస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం వీరికి 36 సంవత్సరాలు, స్వామికి 36 సంవత్సరాలు ట్రాక్టర్ షోరూమ్ లో మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. ప్రతి నిత్యం కూడా వెళ్లి వస్తూ ఉంటారు. ఇతనికి 2 కుమారుడు కూడా ఉన్నారు. కానీ భార్య ఈ విధంగా మరొక ప్రియుంతో ఈ విధంగా పన్నాగానికి పాల్పడతాలని ఊహించలేదు. వివాహేతర సంబంధంతో భర్తను అడ్డు తొలగించుకోవాలన్నటువంటి కారణంతో ఈ విధంగా సినిమాల్లో చూపించినట్టు భర్త బైక్ పై వెళ్తుండగా తన స్నేహితులతో కలిసి కూడా బైక్ పై వెళ్తున్నారు. రోడ్ పై బైక్ పై వెళ్తుంటే ముందుగానే మాటు వేసి ఎప్పటి నుంచో కూడా వీరిని ఫాలో అవుతున్నారు. చంపాలని ముందుగానే డిసైడ్ అయ్యి కూడా ఆ స్విఫ్ట్ కార్ ని అద్దెకు తీసుకొని వచ్చి, గ్యాంగ్ కూడా తీసుకొని వచ్చి అత్యంత దారుణంగా అతను బైక్ పై వెళ్తుండగా ఈ విధంగా గుద్ది చంపడం అనేది చూడలేదు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో కొట్టేస్తుంది. ప్రస్తుతం మాత్రం పోలీసుల మరింత విషయాల్లో కూడా మరిన్ని విషయాలు కూడా వెలుగులోనికి వచ్చే అంశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమేష్. సో యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో భర్తను హత్య చేసింది భార్య. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు కూడా పోలీసులు అనుమానించారు. అయితే ఇవాళ ఉదయం యాదాద్రి కాటేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని స్వామిగా పోలీసులు గుర్తించారు. స్వామి బైక్ పై వెళ్తుంటే కారుతో ఢీకొట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు. కానీ కారుతో స్వామి బైక్ను ఢీకొట్టి చంపించినట్లుగా నిర్ధారించున్నారు పోలీసులు. అయితే స్వామి మృతిపై విచారణ చేపట్టగా కొన్ని విస్తుపోయి నిజాలు కూడా బయటపడ్డాయి. మొదట యాక్సిడెంట్ కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత హత్య కేసుగా మార్చారు పోలీసులు. కారుని రెంట్ తీసుకొని స్వామిని చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే స్వామి భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య ఉదంతమంతా బయటపడింది. దీంతో స్వామి భార్యతో పాటు బామర్ది సుపారీ కిల్లర్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో ప్రజెంట్ ఇలాంటి ఘటనలు మనం తరచుగా చూస్తున్నాం. కంప్లీట్గా కూడా ప్రియురాలి కోసం భార్యను, అదేవిధంగా ప్రియుడి కోసం భర్తను చంపే దారుణమైన ఘటనలు ఈ మధ్య తరచుగా చూస్తున్నాం. అయితే కంటిన్యూస్గా ఇలాంటివి కూడా దారుణాలు ప్రతిరోజు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిరోజు కూడా ఇలాంటి తరహా కేసులు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. సో దీంతో ఏం జరుగుతుంది, సమాజం ఎటు వెళ్తుందనే దాంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. సేమ్ అలాంటి ఘటన ఇవాళ యాదాద్రి భువనగిరిలో కూడా చోటు చేసుకుంది. ప్రియుడి కోసం భర్తను భార్య చంపించింది. అది కూడా పక్కా ప్లాన్తో, పక్కాగా క్రిమినల్ మైండెడ్తో ఆలోచించి యాక్సిడెంట్ చేసి ఆ తర్వాత దాన్ని హత్య చేసింది. కానీ దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాలనుకుంది. సో ఈ తరహాలో ఆ భర్త బైక్ మీద వెళ్తున్న టైంలో బైక్తో గుద్ది చంపించింది భార్య. సో ఈ రకంగా ఈ హత్యకు పాల్పడింది. సో పోలీసులు విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.